సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్, హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు ఇమిగ్రేషన్ హెడ్ లక్ష్మి గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. నమస్తే అండి. బాగున్నారు కాజల్ గారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నానండి, థ్యాంక్ యూ. ఈ రీసెంట్ టైమ్స్లో మనం చూసుకున్నట్టయితే యంగ్స్టర్స్ బయట దేశానికి వెళ్ళడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు, జస్ట్ బికాస్ దే ఆర్ గెటింగ్ వర్క్ పర్మిట్స్. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? షూర్ అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు విన్నది 100% కరెక్ట్. అంటే కంట్రీస్ లైక్ యూకే, ఆస్ట్రేలియా ఓపెన్ వర్క్ పర్మిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి చాలా క్వైట్ సింపుల్. మీరు బిలో 30 years ఏజ్ ఉండాలి, ప్లస్ మీది గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్లో అయినా పర్వాలేదు. మీరు బీకామ్ చేసి ఉండొచ్చు, బీఏ చేసి ఉండొచ్చు, ఏదన్నా చేసి ఉండొచ్చు, నో ప్రాబ్లం, మీరు ఎలిజిబుల్ అవుతారు. బెనిఫిట్స్ ఏంటంటే దీనికి ఫస్ట్ థింగ్ మీకు ఎంప్లాయర్ అవసరం లేదు, మనకు అక్కడ స్పాన్సర్షిప్ అవసరం లేదు. జస్ట్ మీ ఏజ్ బిలో 30 ఉండి మీకు ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నది అని అంటే యూకేకి అయితే మీకు 1 year దాని వీసా వచ్చేసి కేటగిరీ యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ అంటారనమాట. దాని పేరులోనే ఉంది యూత్ అని. సో ఇట్స్ ఫర్ ఎస్పెషలీ ఫర్ యంగ్ ఇండియన్ ప్రొఫెషనల్స్ అనమాట. ఇండియన్ యూత్కి ఇది అప్లికబుల్ అవుతుంది. 1 year స్ట్రైట్ అవే మీకు వీసా వస్తుంది. అండ్ వచ్చినాక మీరు అక్కడికి వెళ్ళేసి యూ కెన్ వర్క్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ యువర్ చాయిస్. పార్ట్ టైం అయినా చేసుకోండి, ఫుల్ టైం అయినా చేసుకోండి. ఓకే, ఇట్స్ ఆల్ అప్ టు యూ. యా, ఇట్స్ ఆల్ అప్ టు యూ, నో రెస్ట్రిక్షన్స్. అండ్ 1 year అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ ఆపర్చునిటీస్ దొరికితే మీరు కంటిన్యూ అవ్వచ్చు అక్కడ, లేకపోతే యూ కెన్ కమ్ బ్యాక్. సో ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ దట్ అక్కడ ఉన్నందుకు మనకు పర్మనెంట్ రెసిడెన్స్ అనే టైప్లో ఏమైనా దొరికే ఛాన్సెస్ ఉన్నాయా? బికాజ్ యూనో ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అనేది ఉంటుంది కదా. సో అదే ఎనీ ఛాన్సెస్? అంటే ఎస్పెషలీ మనం యూకే గురించి మాట్లాడుకుంటే మటుకు, ఒకవేళ మీరు యూత్ మొబిలిటీ పైన వెళ్తే మటుకు మీరు ఇమీడియట్లీ దాని 1 year అయిన తర్వాత షిఫ్ట్ అయితే చేసుకోలేరు. యూ కాంట్ కన్వర్ట్ దట్ వీసా. బట్ మీకు ఒక ప్రాస్పెక్టివ్ ఎంప్లాయర్ దొరికితే ఆ ఎంప్లాయర్ కింద మీరు ఒక యూనో స్పాన్సర్డ్ వీసా కింద ఒక 3-4 years అంటే ఒక డ్యూరేషన్ ఉంటుంది. అట్లీస్ట్ ఒక 3-4 years వర్క్ చేస్తే దాన్ని మీరు పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సేమ్ ఇప్పుడు ప్యారలల్గా మనము ఆస్ట్రేలియాకి చూసుకుంటే కూడా దే హ్యావ్ ఇంట్రడ్యూస్ 2 programs. లాస్ట్ ఇయర్ ప్లస్ ఈ ఇయర్ కూడా రన్ అవుతుంది. ఆస్ట్రేలియాకి వచ్చేసి ఇట్ ఈస్ కాల్డ్ మేట్స్ వీసా అనమాట. మేట్స్ ఏంటంటే మీకు ఇట్ ఈస్ ఫర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ హూ ఆర్ రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ద లాస్ట్ 2 years. అది దాని క్రైటీరియా. బిలో 30 ఉండాలి అండ్ యూ హ్యావ్ టు బి గ్రాడ్యుయేటెడ్ ఇన్ ద లాస్ట్ 2 years. కొన్ని స్పెసిఫిక్ ఫీల్డ్స్లో వాళ్ళు క్రైటీరియా పెట్టారు. ఏంటంటే మనకి ఏఐ, ఐటీ, మైనింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇట్లాంటి కొన్ని స్ట్రీమ్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ మీ ఎడ్యుకేషన్ దాంట్లో కంప్లీట్ అయ్యి లాస్ట్ 2 yearsలో మీరు కంప్లీట్ చేసుకొని ఉంటే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దాట్. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది 2 yearsకి ఇస్తారు. ఓకే. ఆస్ట్రేలియా మేట్స్ వీసా అనేది మీకు 2 years వస్తుంది అండ్ మీకు డిపెండెంట్స్ కూడా అలౌడ్. Okay, you can come and as well as you can get someone along with you. Yeah, if you are married, you can get your husband or wife or kids also along with you. And వాళ్ళకు కూడా ఫుల్ రైట్స్ ఉంటాయి వర్క్ చేయడానికి. మీరు ఫుల్గా వర్క్ చేసుకోవచ్చు ఎనీ ఫీల్డ్లో, అండ్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. Such a good thing. యా, ఎగ్జాక్ట్లీ. క్రైటీరియా వచ్చేసి మనకి సింపుల్. బిలో 30 గ్రాడ్యుయేట్ అయ్యి లాస్ట్ 2 years ఉండాలి అండ్ ఒక 5-6 streams ఉన్నాయి. ఆ స్ట్రీమ్లో మీరు కంప్లీట్ అయ్యి ఉండాలి గ్రాడ్యుయేషన్ అనేది. సో వెరీ నైస్. అండ్ దీనికి మళ్ళీ మీరు పాత్వే తర్వాత చూసుకోవచ్చు. డైరెక్ట్గా స్విచ్ అవ్వలేము. 2 years అయిపోయాక పిఆర్ వస్తుందని నేను చెప్పను. దానికి కొన్ని కండిషన్స్, కొన్ని క్లాస్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ అనమాట. సో ఇది కాకుండా ఆస్ట్రేలియాకి మనకి వర్కింగ్ హాలిడే వీసా అని కూడా, యాక్చువల్లీ వర్కింగ్ హాలిడే వీసా అనేది చైనీస్, వియట్నమీస్ వీళ్ళందరికీ కూడా అంతకుముందు అన్ని నేషనాలిటీస్ అనమాట, అరౌండ్ ద వరల్డ్ అన్ని నేషనాలిటీస్కి ఉండింది. కాకపోతే వియట్నాం అండ్ ఇండియా అండ్ చైనాకి లాస్ట్ ఇయర్ నుంచి మనకి అవకాశం ఇచ్చారనమాట బికాస్ ఆఫ్ ఆర్ గుడ్ టైస్. రైట్. సో దీది కూడా వెరీ సింపుల్. మీరు బిలో 30 ఉండాలి అండ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్. ఓకే. 1 year స్ట్రైట్ అవే యుల్ గెట్ ఓపెన్ వర్క్ పర్మిట్. కాకపోతే డిపెండెంట్స్ అలౌడ్ లేరు, మీరు ఒక్కలే వెళ్ళాలి. బిలో 30 ఎనీ గ్రాడ్యుయేట్ యూఆర్ ఎలిజిబుల్. ఓకే. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఉంటుంది. మనం ఏంటంటే వాళ్ళు ఒక సర్టెన్ పీరియడ్లో
ఇవి ఓపెన్ చేస్తారనమాట. ఇవన్నీ ఏంటంటే యూకే యూత్ మొబిలిటీ అన్న, మేట్స్ అన్న, వర్కింగ్ హాలిడే అన్న ఏంటంటే ఒక బ్యాలెట్ సిస్టమ్ ఉంటుంది. బ్యాలెట్ ఇట్స్ నథింగ్ బట్ మీ అప్లికెంట్స్ అన్నీ ఆ డ్రాలో వెళ్తాయి, పూల్లో వెళ్తాయి అన్నమాట. కంప్యూటర్ ర్యాండమ్గా పిక్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఇవన్నీ క్రైటీరియాస్ ఫుల్ఫిల్ అయినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు గెట్ పిక్డప్. పిక్డప్ అంటే ఇక్కడ ఏం పార్షాలిటీ లేదు. కంప్యూటర్ ర్యాండమ్లీ ఇట్ పికప్ పిక్ చేసింది అనుకోండి. వీసా ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్. ఇన్వెస్ట్మెంట్ కూడా హార్డ్లీ మీకు విత్ ఇన్ 1 lakh యూల్ ఫినిష్ ఆఫ్ ద ప్రాసెస్. రైట్. సో చాలామంది యంగ్ ప్రొఫెషనల్స్కి ఇలా బయటకు వెళ్ళాలి అంటే, మన రీసెంట్లీ గ్రాడ్యుయేట్ అయ్యాము, లేకపోతే 1-2 years బ్యాక్ గ్రాడ్యుయేట్ అయ్యాము, ఇక్కడ వర్క్ చేస్తున్నాము, బట్ వీఆర్ నాట్ దాట్ మచ్ సాటిస్ఫైడ్ అన్నప్పుడు దిస్ ఈస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట. సీరియస్లీ. యా. సో మీకు డౌన్ ద లైన్ కూడా మీ రెజ్యూమే బిల్డ్ చేసుకున్నప్పుడు మీకు ఒక ఓవర్సీస్ ఎక్స్పీరియన్స్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్, బిలో 30లో మీరు వెళ్ళి అబ్రాడ్లో వర్క్ చేసుకున్నారు, బీఎడ్ 1 year 6 months వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ మధ్యకాలం అసలు ఆపర్చునిటీస్ దొరకడం అనేవి చాలా కష్టమైపోతున్నాయి. అండ్ ట్రంప్ గారి వల్ల కూడా మనకు అన్ని రెస్ట్రిక్షన్స్ వచ్చేసి స్టడీకి వెళ్ళాలన్నా కూడా చాలా మంది హెసిటేట్ అవుతున్నారు. రైట్. ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది నెక్స్ట్, లైక్ నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఓపీటీ ఉంటుందా, సిపిటీ ఉంటుందా, ఇట్లా డైలమాలో అందరూ ఉన్నారు. కాబట్టి దే కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. మనకేంటంటే ఇయర్లో 2 ఓపెన్ అవుతాయి బ్యాలెట్ సిస్టమ్స్ అనేవి, యూకేకైనా ఆస్ట్రేలియాకైనా. జస్ట్ మనం రిజిస్ట్రేషన్ ఫీ, ఒక నామినల్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. యూకేకి అయితే మీకు అది కూడా లేదు, ఇట్ ఈస్ ఫ్రీ. ఓకే. యా, యూ కెన్ జస్ట్ పుట్ యువర్ అప్లికేషన్. మేకింగ్ థింగ్స్ వెరీ ఈజియర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దే వాంట్ యంగ్ పీపుల్, యంగ్ టాలెంటెడ్ పీపుల్. రైట్. వాళ్ళకి ఇన్ హౌస్ ఉంది, అక్కడ రిసోర్స్ ఉంది, దే హ్యావ్ ద స్కిల్ ఎవ్రీథింగ్. బట్ దే మన మల్టీకల్చరల్ కంట్రీ వరల్డ్ కాబట్టి దే వాంట్ టు ఇన్వైట్ మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హూ హాస్ ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ అండ్ ఒక దగ్గర ఉంది, ఇంకో దగ్గర మైట్ బి కొత్త ఆలోచనతో రావచ్చు, చేయొచ్చు అని ఒక థాట్ ప్రాసెస్ కూడా ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు యుఎస్లో చూసుకున్నా, వరల్డ్లో ఏ కంట్రీలో చూసుకున్నా కూడా ఇండియన్ నేషనల్స్ మెజారిటీ అనేది ఎక్కడైనా కూడా ఎక్కువ శాతంలోనే కనిపిస్తుంది మనకి, పర్సంటేజ్ ఆఫ్ ఇండియన్స్ ఎక్స్ప్లోరింగ్ అరౌండ్ ద వరల్డ్. ఎందుకు అని అంటే వీఆర్ వెరీ ఓపెన్ to any kind of atmosphere, any kind of culture or any kind of work atmosphere అనేది మనం అడాప్ట్ చేసుకుంటాం ఈజీగా. అండ్ వీఆర్ ఎక్సెప్షనలీ టాలెంటెడ్ టు వర్క్ అండర్ ప్రెషర్. రైట్. చాలా మంది మనకు చాలా ఓపిక ఉంది. యా. చాలా మంది ఏంటంటే ఇప్పుడు బయట వేరే కంట్రీస్లో తీసుకుంటే దే కాంట్ టేక్ మచ్ ఆఫ్ ద ప్రెషర్. అంటే నేను ఇక్కడ ఎవరిని డిస్క్రిమినేట్ చేయట్లేదు, యాజ్ అ జనరల్ టెండెన్సీ. ఇప్పుడు ఏంటంటే మండే టు ఫ్రైడేనే నేను వర్క్ చేస్తా అంతే, దాని తర్వాత నేను ఎక్స్ట్రా నువ్వు పే చేసినా కూడా నేను చెయ్యను అనే పాలసీలో ఉంటారు బయట నేషనల్స్. బట్ మన ఇండియన్స్ ఏంటంటే దే డెడికేట్ దెమ్సెల్వ్స్. రైట్. ఇన్బిల్ట్ ఉంది మనకు అది. సో దాన్ని ఏంటంటే బయట కంట్రీస్లో దే యూటిలైజ్ దట్ స్కిల్ అనమాట. అఫ్ కోర్స్ దే ఆర్ నాట్ మిమ్మల్ని ఏమి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయట్లేదు, దే ఆర్ నాట్ ఎక్స్ప్లాయిటింగ్ యూ, బట్ దే ఆర్ యూజింగ్ యూ ఇన్ అ ప్రాపర్ రిసోర్స్. At the end of the day also you are enhancing your skill, upgrading your skill, and you're earning and you're getting more opportunities also. Right. So manam ikkadi andaru not only just young Indian professional youth, ఏ కంట్రీలో మీరు ఉన్నా కూడా you are eligible, మీకు ఇండియన్ పాస్పోర్ట్ ఉంది, you are an Indian national అన్నప్పుడు 100% you can utilize this open work permit, short stay visa, ఇలాంటి వీసాస్ని మీరు ఆపర్చునిటీస్గా తీసుకొని you can upgrade your resume, you can upgrade your skill and go work for that country. మీ స్కిల్ని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళ స్కిల్స్ని మీరు అడాప్ట్ చేసుకోండి, and then it is definitely useful for you in the future. Exactly. Yeah. True. And what is the difference between PR and permit? PR వచ్చేసి it's a permanent visa అండి. It's a permanent settlement అన్నమాట. అంటే కొన్ని కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా అండ్ కెనడా అనేది మనకి ఈ పర్మనెంట్ రెసిడెన్సీ అనేది ఆపర్చునిటీస్ మనకి ఇస్తారనమాట. అంటే మీ దగ్గర ఒక గ్రాడ్యుయేషన్ ఉంది అండ్ యూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఫర్ 3 or 4 years. ఎస్పెషలీ లైక్ కొన్ని ప్రొఫైల్స్ ఏంటంటే స్టెమ్లో ఉంటాయి, కొన్ని నాన్ స్టెమ్లో ఉంటాయి. పర్మనెంట్ రెసిడెన్సీలో ఏంటంటే మళ్ళీ వెనక్కి చూడటం ఉండదు. ఒకసారి మీకు వీసా ఇష్యూయన్స్ అయిపోయిన తర్వాత డౌన్ ద లైన్ యూ విల్ బికమ్ ఎ సిటిజన్. సిటిజన్ కూడా అవుతారు మీరు. వర్క్ పర్మిట్లో అలా ఉండదు. వర్క్ పర్మిట్ ఈస్ వెరీ రెస్ట్రిక్టెడ్, బీట్ ఎనీ కంట్రీ, యూకే కానివ్వండి, కెనడా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ఏ కంట్రీ అన్నా కూడా వర్క్ పర్మిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ పర్మిట్ రావడమే చాలా కష్టం.
ఎందుకంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఐ డ్రీమ్ మీడియాలో హైదరాబాద్లో. ఫర్ ఎగ్జాంపుల్ వీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఐ డ్రీమ్ మీడియా ఇస్ దేర్ ఇన్ బెంగళూరు. ఇప్పుడు మీకు బెంగళూరులో ఒక యాంకర్ కావాలి అన్నప్పుడు ఐ డ్రీమ్కి బెంగళూరులోనే చూసుకుంటారా, లేకపోతే హైదరాబాద్ నుంచి మిమ్మల్ని తెప్పించుకుంటారా? ఇక్కడ నుంచే చేస్తారు. యా, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని చూసుకుంటారు కదా, అక్కడ రిసోర్స్ ఉన్న వాళ్ళని చూసుకుంటారు. యా ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ తెప్పించుకోవాలంటే మీకు ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేయాలి. హెడేక్ ఒకటే కాదు, దేర్స్ అ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లొకాలిటీలో మనకి ఏరియాలో మనకు దొరికిపోతుంది రిసోర్సెస్ స్కిల్ అన్నప్పుడు నోబడీ విల్ ఆప్ట్ ఫర్ గోయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్టేట్ ఆర్ కంట్రీ. సేమ్ థింగ్ ఇప్పుడు వర్క్ పర్మిట్లో కూడా ఉంటుంది. వర్క్ పర్మిట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఎంప్లాయర్ ఉన్నారనుకోండి ఒక కంట్రీలో, వాళ్ళకి కావాల్సిన స్కిల్ అక్కడే దొరికిపోతుంది. వాళ్ళ సిటీలోనో స్టేట్లోనో కంట్రీలోనో కొంచెం కష్టపడితే దొరికిపోతుంది. అదే కాకుండా వాళ్ళు ఆ కంట్రీ నుంచి కాకుండా వేరే కంట్రీ నుంచి ఇంకొకరు తెప్పించుకోవాలంటే ఫస్ట్ గవర్నమెంట్కి ఒక పెద్ద లంసమ్ అమౌంట్ కట్టాలి. లాట్ ఆఫ్ పేపర్ వర్క్ హ్యాస్ టు బి షోన్. అంటే నాకు ఈ స్కిల్ క్యాండిడేట్ నాకు ఇక్కడ దొరకట్లేదు, నేను అందుకని ఇండియా నుంచో లేకపోతే చైనా నుంచో నేను ఆప్ట్ చేసుకుంటున్నాను అని మార్కెట్ సర్వీస్ అన్ని కండక్ట్ చేసి గవర్నమెంట్కి ప్రూవ్ చేయాలి. సో ఎంప్లాయర్ ఎవ్వరు అంత రిస్క్ తీసుకోరు. నాకెందుకు వచ్చిందా హెడేక్, నేను కొంచెం కష్టపడి జాబ్ పోర్టల్స్లో వెతుక్కుంటే నాకు దొరికిపోతుంది అని అదొక ఫన్నా ఉంటుంది. అండ్ కొంచెంమంది ఎక్సెప్షనల్లీ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ టీసీఎస్లో వర్క్ చేసేవాళ్ళు, విప్రోలో వర్క్ చేసేవాళ్ళు, ఒక 8-10 years ఎక్స్పీరియన్స్ హోల్డ్ చేసేవాళ్ళు, వాళ్ళకేంటంటే కంపెనీ టు కంపెనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ విప్రో లైక్ ఇండియా విప్రో టు కెనడా విప్రోకి దిల్ ట్రాన్స్ఫర్, ఇట్ ఈస్ కాల్ ఇంట్రా ట్రాన్స్ఫర్. అది కొంచెం ఈజీగానే ఉంటుంది ఎందుకంటే కంపెనీ టు కంపెనీ పేపర్ వర్క్ చూపించేసుకుంటారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ. కానీ మీరు ఆ కంపెనీలో లేకుండా మీరు బయట ఒక క్యాండిడేట్ అయ్యి ఉండి మీరు డైరెక్ట్గా ఒక వర్క్ ఎంప్లాయర్ని తెచ్చుకోవాలి బయట నుంచి అంటే ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఒకవేళ తెచ్చుకున్నా కూడా యూ వోంట్ బి ఎలిజిబుల్ ఫర్ ఎనీ బెనిఫిట్స్. ఇప్పుడు మీకు పర్మనెంట్ రెసిడెన్సీలో ఏంటి, ఇట్స్ అ పర్మనెంట్ వీసా, ఇట్ ఈస్ అ ఫ్యామిలీ వీసా, యువర్ డిపెండెంట్స్ ఆర్ అలౌడ్ టు కమ్ అండ్ వర్క్ ఫుల్ టైమ్, ఫ్రీ హెల్త్ కేర్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఇవన్నీ వస్తాయి. కానీ మీకు వర్క్ పర్మిట్లో అవే ఉండవు. వర్క్ పర్మిట్ వచ్చేసి ఎంప్లాయర్ రెస్ట్రిక్ట్ చేసిన పీరియడ్ వరకే మీకు వీసా వస్తుంది, బీట్ 3 years or 5 years డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఎంప్లాయర్ ఇష్టం కంటిన్యూ చేయాలనుకుంటున్నాడా లేదా అని. లేదనుకోండి ప్రాజెక్ట్, వాట్ ఈస్ ది ఆప్షన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. రైట్, జస్ట్ ఏంటంటే ఒక $లో ఎర్న్ చేస్తారు ఫర్ దట్ పీరియడ్, బట్ యూ విల్ నాట్ ఫెచ్ ఎనీ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. మనకి పిఆర్లో వచ్చే బెనిఫిట్స్ సెటిల్మెంట్ వర్క్ పర్మిట్లో మనకి రాదు. ఓకే. అండ్ ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే చదువులో చాలా డిఫరెన్స్ వచ్చేసాయి, ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా డిఫరెన్సెస్ వచ్చేసాయి. సో ఆ డిఫరెన్సెస్ వల్ల ఇందులో ఏమైనా మార్పులు కనిపిస్తాయి అంటారా? అంటే విల్ దిస్ ఎఫెక్ట్ ఎనీ విచ్ వేస్? ఓకే, అగైన్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఈ మధ్యకాలం మనకి యూకే అండ్ కెనడాలో మాస్టర్స్ ఎవరైతే వెళ్ళి చేయాలనుకుంటున్నారో చాలా చేంజెస్ చేశారు. యూకే అయితే ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది చేంజ్ చేసి, బట్ కెనడా లాస్ట్ ఒక 6-8 months నుంచి చేంజెస్ చేశారనమాట. అంతకుముందు ఏముండింది మనకు 2022లో 2023లో నువ్వు ఏ మాస్టర్స్ అన్నా తీసుకో కెనడాకి, నీ డిపెండెంట్ వచ్చి అక్కడ ఉండొచ్చు అండ్ వీసా తెచ్చుకొని అండ్ ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ 6-8 months నుంచి అంటే బికాజ్ కొంచెం ఓవర్ క్రౌడింగ్ అయిపోయి మనకి హౌసింగ్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్కి నేను పెట్టలేదన్నమాట డిపెండెంట్స్ని. కొన్నే ప్రోగ్రామ్స్కి పెట్టారు ఎలిజిబిలిటీ. అంటే మీ ప్రోగ్రామ్ వచ్చేసి మీ మాస్టర్స్ ప్రోగ్రామ్ అట్లీస్ట్ ఒక 16 months అండ్ అబవ్ ఉండాలి, అట్లాంటి క్రైటీరియాస్ పెట్టారు. ఇంకొకటి కొన్ని రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అని కూడా ఇంట్రడ్యూస్ చేశారండి. రీసెర్చ్ అంటే లైక్ మనం పిహెచ్డి ఆ లెవెల్లో చూస్తున్నాం అనమాట. ఇప్పుడు చాలామంది ఏంటంటే మనకి రీసెర్చ్ ప్రోగ్రాంలో వీసా వస్తుంది అని చెప్పేసి రీసెర్చ్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు. మా దగ్గర కూడా ప్రొఫైల్స్ చాలా వచ్చాయి అలాగా స్టూడెంట్స్. రీసెర్చ్ మాకు మాస్టర్స్లో ఈ కోర్స్ తీసుకుంటే మాకు డిపెండెన్స్ అలౌడ్ లేదు కదా మేడం, అందుకే నేను పిహెచ్డి తీసుకుంటాను అని చెప్పేసి వాళ్ళు వస్తున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాని సంగతి ఏంటంటే ఇమ్మిగ్రేషన్ కూడా చాలా క్లెవరే కదా. మీరు మాస్టర్స్ తీసుకొని వస్తే అంటే పిహెచ్డి కోర్సెస్ తీసుకుంటే మీకు డిపెండెన్స్ అలౌడ్ అని చెప్పేసి మీరు ఇలా తెస్తున్నారా అని చెప్పేసి మొత్తం ఫస్ట్ ప్రైమరీ అప్లికెంట్ వీసాని రిజెక్ట్ చేసేస్తున్నారు.
సో చాలామంది లేఆర్ ఇన్ ది ఇల్యూషన్కి లైక్ నేను రీసెర్చ్ ప్రోగ్రామ్ తీసుకుంటే నేను డిపెండెంట్ నా వైఫ్నో హస్బెండ్నో తీసుకెళ్ళచ్చు అని అనుకుంటున్నారు, కానీ వీసాస్ రిజెక్ట్ అవుతున్నాయి. దాని బదులు మీరు ఏం చేయొచ్చు అంటే చక్కగా 16 months ప్రోగ్రామో ఏదో ఒక మాస్టర్స్ ప్రోగ్రామ్ మీ ప్రొఫైల్ని బట్టి మీరు తీసుకొని మీకు 1.5 year or 2 years మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ పర్మిట్ షిఫ్ట్ అవుతుంది. మీకు 2 yearsకి 3 years PSW వస్తుంది కెనడాలో. వచ్చినప్పుడు అప్పుడు మీరు తెచ్చుకోండి డిపెండెంట్స్ని. దట్ ఈస్ వెరీ ఈజీ. ఎందుకంటే మీరు పిహెచ్డి ప్రోగ్రామ్ తీసుకొని వీసా రిజెక్ట్ చేసుకునే బదులు గమ్మున మాస్టర్స్ తీసుకొని ఒక 16 months ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వర్క్ పర్మిట్కి మీరు కన్వర్ట్ అవుతారో పిఎస్డబ్ల్యూకి, అప్పుడు యూ కెన్ అప్లై ఫర్ యువర్ డిపెండెంట్ అండ్ ఇమిగ్రేషన్ ఆల్సో విల్ నాట్ అబ్జెక్ట్ వెన్ యూ అప్లై ఫర్ యువర్ డిపెండెంట్స్. రైట్. సో ఇవన్నీ చాలా చేంజెస్ వచ్చాయి. యూకేకి అయితే ఎప్పటి నుంచో మనకి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1.5 year సేమ్ ఇలాగే రీసెర్చ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటే డిపెండెంట్స్ అలౌడ్ అని చెప్పేసి చాలామంది అది ఆప్ట్ చేస్తున్నారు. కానీ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్లో మన ఇక్కడ నుంచి థీసిస్ ఫస్ట్ మనం యూనివర్సిటీకి థీసిస్ పంపించుకోవాలి. అంత ఈజీ కాదు. మాస్టర్సే కష్టము, దాంట్లో మళ్ళీ రీసెర్చ్ పిహెచ్డి అంటే ఇంకా కష్టము. మీకు కాలేజ్లో యూనివర్సిటీలో అడ్మిషన్ రావాలంటే ఫస్ట్ ఇక్కడ థీసిస్ రాసి పంపించాలి. అదే కాంప్లికేటెడ్. మళ్ళీ ఒకవేళ అడ్మిషన్ వచ్చిందనుకోండి మళ్ళీ వీసా దగ్గర ప్రాబ్లం అవుతుంది. ఎందుకు జస్ట్ ఫర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గెటింగ్ యువర్ డిపెండెంట్ మీరు అనుకొని అప్లై చేస్తున్నారు, బట్ వాళ్ళు ఇమిగ్రేషన్లో ప్రాబ్లం చేస్తున్నారు, వీసాస్ రావట్లేదు. దాని బదులు బెస్ట్ ఏంటంటే మాస్టర్స్ ప్రోగ్రామే తీసుకోండి. యూకేకైనా కెనడాకైనా 1.5 year 2 yearsలో అయిపోతుంది. అయిపోయిన తర్వాత పిఎస్డబ్ల్యూ పోస్ట్ స్టడీ వర్క్ మీద షిఫ్ట్ అవుతారు. అయినప్పుడు హ్యాపీగా తెచ్చుకోవచ్చు మీరు డిపెండెంట్స్ని వితౌట్ ఎనీ హర్డిల్స్. సో హౌ గుడ్ ఇస్ దట్? ఇట్ ఈస్ సో గుడ్. ఐ మీన్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది కూడా ఇంత ఈజీగా మనం బయటికి వెళ్ళి ఇంత లగ్జరీస్గా బతకొచ్చు అన్న ఒక థాట్ ప్రాసెస్ ఇచ్చారు. సో మచ్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ థింక్ చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యి హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ ప్లెజర్ హ్యావింగ్ యూ ఆన్ ది షో. థ్యాంక్ యూ అని లైక్ వైజ్. హ్యావ్ అ గుడ్ డే. థ్యాంక్ యూ. యూ విల్ సేమ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.